ఇప్పటిదాకా మన ఆత్మలింగాన్ని చూసాం కదా. ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాము. గుడి లోపల ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఫుల్ వీడియో మన ఛానల్ నేమ్ కింద ప్లే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి చూడండి. ఫుల్ వీడియో మీరు చూడొచ్చు అక్కడ. చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో, లాస్ట్ వరకు చూడండి. ఆ వీడియో ఉంది, చాలా అంటే చాలా బాగుంటుంది గుడి. ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ లోపల వీడియోలు తీయరాదు అనే అలాంటిది ఏం లేదు. ఓకే, ఈ ఆలయం సూర్య భగవానుడు అండి. అసలైన శివలింగం కాదు, శివలింగం మీదుగా ఛాయ పడే గుడి ఇది కాదండి, వేరే ఉన్నది. పూర్తి ఆలయం ఇదే కానీ వేరే గుడిలో ఉన్నది. ఇది సైడ్కి ఉన్నది కదా గుడిలో, అక్కడ ఉన్నదండి. అక్కడ మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం ఉండండి. త్రికుట ఆలయంలో అదొకటి. ఆ మూల స్తంభం అవి చూడండి, మళ్ళీ ఇది చూడండి. ఈ గుడి వచ్చేసి మహావిష్ణువు ఆలయం అండి. భగవాన్ ఉత్తర దిక్కున ఉంటుంది ఈ గుడి. ఇక్కడికి ఇలా వస్తే నాగమ్మ తల్లి వచ్చేసామండి. శివలింగం మీదుగా ఛాయ పడే ఇక్కడ ఒక అద్భుతం ఉంది చూడండి. ఇదేనండి ఆ ఛాయ కనబడుతుంది కదా మీకు అక్కడ, శివలింగం మీదుగా చూడండి. అక్కడే ఫోటో వేశాను కదా, ఫోటో అక్కడే అండి. అక్కడ శివలింగం కళ్ళు చూడండి ఎలా కనబడుతున్నాయో. నేను ఆరో మార్క్ వేసాను కదా, శివుడు కనబడుతున్నాడు శివలింగం. ఇక్కడ చూడండి, నేను ఆరో మార్క్ వేస్తున్నాను కదా. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఆ శివలింగం మీదుగా బ్యాక్ సైడ్ గోడకి ఒక ఛాయ కనబడుతుంది చూడండి. అది వేసాను కదా, మళ్ళీ రౌండ్ మార్క్ వేస్తాను చూడండి, అక్కడే అండి. చూసారు కదా, ఇదేనండి ఆ ఛాయ. చూస్తే భయం అవుతుంది దేవుని చూస్తే. మీకు ఆ ఛాయ కనిపించిందని అనుకుంటున్నాను. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి లోపల ఎలా ఉందో. అప్పటి కాలం నాటి శిల్పులు ఈ గుడిని చాలా అద్భుతంగా చెక్కారండి. చూస్తున్నారు కదా, మీరు కూడా ఈ గుడిని దర్శించుకోండి. చాలా అంటే చాలా